నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీలో ఎవరైనా నా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే చిన్న లైక్ ఇచ్చి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మీరొక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. మీరిచ్చే లైకే నన్ను ఇంకొంచెం ముందుకు తీసుకెళ్తదన్నట్టు. ఇక ఈరోజు వీడియోలోనైతే మేము హోలీ సింపుల్‌గా ఏ విధంగా జరుపుకున్నామో చూపిస్తాను. ఇక నా వీడియోస్ అయితే కొంచెము అంటే నీట్‌గా ఉండట్లేదు. అంటే నాకు అర్థమవుతుంది. అందుకే ఎక్కువ సబ్స్క్రైబర్స్ రావట్లేదు, లైక్స్ రావట్లేదు. అంటే ఈ చిన్న పిల్లలతోనే నాకు టైం అస్సలు సెట్ అవ్వట్లేదు. కాకపోతే ఛానల్‌ని మొత్తం రన్ చేయాలి కాబట్టి చేస్తున్నా. నాకు గూడా తెలుసు. ఎందుకంటే ఎవరైనా మంచిగుంటేనే చూడ్డానికి ఇష్టపడతారు. కొంచెం మంచిగా లేకపోతే నాకే ఇంట్రెస్ట్ ఉండదు. ఇక పక్క వాళ్ళకి ఎక్కడి నుంచెల్లి ఉంటది. కాకపోతే ముందు ముందు ఇంకా మంచిగా తీయడానికైతే ట్రై చేస్తా. ఇక్కడనైతే మేము ఇక మంచిగా ఏ పండగైనా గానీ ఫస్ట్ వాకిట్లో మంచిగా వాటర్ జల్లుకొని ముగ్గు పెట్టడం కామన్ గదండీ! ఇక మా యారాలు కూతురైతే మంచిగా ముగ్గు పెట్టేసింది. తర్వాతనైతే ఇక తనే బోలు తోముతుంది. ఇక నేనైతే వంట రూమ్‌లో చిన్నగా వంట చేసుకుందామని వచ్చిన. ఇక మా చిన్నోడినైతే అత్తమ్మ మెయిన్‌గా పనన్నా చేసుకుంటా గానీ చిన్నోడిని అస్సలు పట్టుకోనే అంటది. ఎందుకంటే వాడు సతాయిస్తాడని. ఇక వాడిని పట్టుకొని అటు ఇటు తిరగడం కన్నా ఇంత పని చేసుకోవడమే బెస్ట్ అని అంటది. అందుకే ఇక చిన్నోడినైతే నా దగ్గరనే పెట్టుకున్నా. ఆడిప్పుడైతే పడుకున్నాడు. ఆలోపైతే వంట ఏమన్నా ప్రిపేర్ చేద్దామని వచ్చిన. ఇక నేను చూపించేదైతే నాన్ స్టిక్ కడాయి. నా పెండ్లప్పుడు పెట్టిర్రు. అయితే ఫస్ట్ మంచిగానే ఉండే. ఇక ఎవరో తెలవక మన స్టీల్ పీస్ ఉంటది గదండీ! బోళ్ళు తోమేటప్పుడు దాన్నేసి తోమిర్రు. ఇక ఖతం నా గంజు మొత్తం ఖరాబయింది. ఐ మీన్ ఈ కడాయి మొత్తం ఖరాబయిపోయింది. ఇక వంట రూమ్ చూసేయండి ఎంత చిందరవందర ఉన్నదో. ఒక 2 డేస్ గ్యాస్‌ని కడగలేదన్నట్టు. ఇక మామూలుగా వంట చేసుకుంటున్నాం అట్లనే ఉంచినాము. మొత్తం ఎట్లా అయిందంటే చూసేటోళ్ళకే అసహ్యం వస్తది అట్లున్నదన్నట్టు. ఇక నాకైతే ఆ రోజైతే ఇక నైటే తోటకూర కర్రీ ఉండే నైట్ వండింది. ఆ తర్వాత ఇంకొక గంజులో పాలున్నయి. ఇక తర్వాత అత్తమ్మ బియ్యం పెట్టేసింది. ఇక తోటకూరతో పాటు నేను ఇంకొక బీన్స్ కర్రీ వండుదామని దాన్నైతే ప్రిపేర్ చేస్తున్నా అన్నట్టు. ఇక మా మా ఆయన పాపం సబ్జా సీడ్స్ నానబెట్టుకున్నాడు. తినడం మర్చిపోయిండు. అట్లనే డ్యూటీకెళ్ళిపోయిండు. ఇక నేనైతే బీన్స్ కర్రీ చేస్తన్నా. ఇక అటు పోయి, ఇటు పోయి అక్క మొగుడే దిక్కని అంటారు కదా! అట్లనే ఈ కడాయినైతే పక్కకు పెట్టినాం. ఈ కంచుడు కొంచెం ఎట్లనో అయిందని. లాస్ట్‌కైతే మళ్ళా దానిలోనే వండుతున్నాము. ఇక మా చిన్నదైతే మొత్తము నేను వంట వండేటప్పుడు దానికి కన్ను పడ్డదంటే ఇక అన్ని సుండి పనులుంటాయి. ఆ పసుపంతా కలిపేసింది. ఇక మా పిల్లలైతే మొత్తం హోలీ స్టార్ట్ చేసిర్రు. ఇక నేనైతే కూర పొయ్యి మీద ఏసి ఇటికెళ్ళొచ్చిన వీళ్ళ దగ్గర క్లిప్స్ తీసుకుందామని. ఇక వాళ్ళ రచ్చ అంటే నా కూతురికైతే ఇది ఫస్ట్ టైము. అంటే హోలీ అంటే కొంచెం అంతకుముందు ఇయర్ అయితే అది చిన్న పిల్ల. దానికేం తెలీదు. ఇప్పుడైతే ఫస్ట్ ఆళ్ళు ఊసుకుంటే భయపడ్డది. వాళ్ళ దగ్గరికి పోలేదు. తర్వాత ఇగ వాళ్ళందరూ ఊసుకోవడం చూసి అది గూడా మంచిగా ఎంజాయ్ చేస్తాంది. ఇగ నాకంటే మ్యారేజ్ అయిన తర్వాత ఎట్లా ఎంజాయ్ మిస్ అయింది. ఇగ నాకు బదులు నా బిడ్డ ఎంజాయ్ చేస్తుందన్నట్టు. అంటే నాకు ఎంజాయ్ మిస్ అయిందని ఎందుకన్నానంటే, ఇగ మా మ్యారేజ్ కన్నా ముందు అయితే మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఇగ అంతా ఫ్రెండ్స్ ఉంటాం గదండీ! మంచిగా సెలబ్రేషన్ చేసుకునేటోళ్ళము. ఎగ్స్ కొట్టుకునేటోళ్ళు. అంతే ఇగ వేరే లెవెల్ ఉండేదది. ఆ తర్వాత ఇగ రాను రాను మొత్తం బంద్ జేసినాం అన్నట్టు ఆడుకునుడు. ఇగ వాళ్ళ హోలీ సెలబ్రేషన్ వీడియో తీయడానికి పోతే నా కూర మొత్తం మాడిపోయింది. బీన్స్ కర్రీ అయితే మామూలుగా స్టీమ్ బాయిల్ చేస్తా. కాకపోతే ఈరోజు ఆయిల్ పోసి డైరెక్ట్ వేసేసరికి కొంచెం చూడకపోయేసరికి అంత అట్లా అయిపోయింది. ఇగ మా పిల్లలైతే మంచిగా అంతా ఒక్క దగ్గర జమైండ్రన్నట్టు. మా ఏరాల కూతురు, కొడుకు, ఇంకొక ఏరాల కూతురు, కొడుకు, మా ఆడబిడ్డ కూతురు, నా కూతురు, వాళ్ళ ఫ్రెండ్స్ ఆళ్ళందరూ మంచిగా హోలీ అయితే సెలబ్రేషన్ చేసుకుంటారు. ఇగ మా ఇంకొక పెద్ద ఏరాల కూతురైతే ఇల్లు కడుగుతుంది మొత్తము. నా బిడ్డనైతే ముందు రోజు ఎగ్స్ తీసుకొచ్చినాం అంగన్వాడీ నుంచెల్లి. అవి బ్రేక్ చేసింది. అంటే కింద పగలగొట్టింది. ఆ స్మెల్ ఎట్లుంటది ఎగ్ స్మెల్ భరించలేనంత వస్తాంది. ఇగ అందుకే వాళ్ళు ఎట్లాగో హోలీ గదా అని మంచిగా సర్ఫేసి ఇల్లయితే కడుగుతున్నారు. ఇగ నా డ్యూటీ మాత్రం మా చిన్నోడిని ఎత్తుకునుడే. వాడిని ఎత్తుకొని అటు ఇటు తిరుగుతన్నా. ఎవరైనా దొరుకుతారు కావచ్చు వాడిని ఎత్తుకోవడానికంటే. ఇగ హోలీ కాబట్టి అందరూ ఎవరి పనుల్లో వాళ్ళే ఉన్నారు. నాకైతే ఇగ వాడినెవ్వరు కొంచెం జెన్యూన్‌గా పట్టుకోలేదు. బ్యాక్‌గ్రౌండ్ ఎట్లుంటే అట్లా తీయడమే ఇష్టము. అంటే మొత్తం వీడియోస్‌లో అందరూ చూస్తుండ్రని వాటిని దాచిపెట్టడము, వీటిని దాచిపెట్టడము, ఇవి అవి కనబడకుండా తీయడం అట్లా నచ్చదు. ఇగ నా క్యారెక్టరే అంత. అందుకే ఎట్లున్నాయి అట్లనే తీసి పెడుతున్నా. కాకపోతే ఇంకా రాను రాను మంచిగా నీట్‌గా తీస్తా. అంటే వంట రూమ్ అది కొన్ని ఇయర్స్ బ్యాక్ ఇల్లు. అదంతా సర్దుకోవాలి. అదంతా పెద్ద టైం తీసుకునే పని. సో, ముందు ముందు మంచిగా తీస్తే ఇక్కడనైతే మా ఆడబిడ్డకు మేము కలర్స్ పూస్తున్నాం మా నడిపేరాలును నేను.
జస్ట్ నార్మల్‌గా ఏదో పూసుకుందామంటే పూసుకుందాం అన్నట్లు పూసుకుంటున్నాం అన్నట్టు. ఇగ అదే రోజు గ్రహణం పట్టింది గాబట్టి, ఇగ మేము అందరు చాలామంది ఈవినింగ్ టైంలో గచ్చు కడుక్కున్నారు. గ్రహణం విడిచిన తర్వాత ఇగ అన్నీ వండినయి పడేసిర్రు గానీ మేము అట్లా ఏం చేయలేదు. ఇగ మా అత్తమ్మ ఆ రోజు మా ఆయన ఫాస్టింగు. ఇవన్నీ పడేస్తామా అనే వండినయన్నీ నేను వండుడే సాయంత్రం వండినా. సో, అవేం పడేయకుండా ఇగ అన్నిటి మీదనైతే గరక మాత్రం కంపల్సరీగా వేసుకున్నాం అన్నట్టు. వాటర్ మీద అండిన అన్ని కర్రీస్ మీద అట్లా ఏసుకున్నాము. ఇక ఇంటి మీద గూడా ఏసిర్రు. మా అత్తమ్మకి ఏస్తలేదని మా మామయ్య వచ్చి ఏసిండన్నట్టు. తర్వాత వాటర్ మీద గూడా ఏసినాము. ఇగ మా బెడ్ మీద గూడా ఏసుకున్నాము. వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ ఇయ్యండి.